రాష్ట్రంలో సాధారణంగా ముఖ్యమంత్రుల పర్యటనని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రులు రావడం, ఏదైనా ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానీ భాగస్వామ్యం కావడం అనేటువంటిది పరిపాటి. సాధారణంగా ముఖ్యమంత్రులు వస్తున్నారు అంటే ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన లేదా శంకుస్థాపన జరిగినటువంటి కార్యక్రమానికి ప్రారంభోత్సవం పూర్తి చేసి దానితో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా తాము ఏదైతే హామీ ఇచ్చి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడమో సాధారణంగా ముఖ్యమంత్రులు రావడం అనేటువంటిది పరిపాటిగా మనం అందరం గమనించేటువంటి పరిస్థితి. అయితే ఈరోజు వాటికన్నిటికీ భిన్నంగా ఎక్కడా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన నిన్న నెల్లూరులో చూసాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరు రావడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పాలన కన్నా కూడా ప్రచారానికి ఎక్కువ విలువ ఇవ్వడం, పరిపాలన కన్నా కూడా ఈవెంట్లకి ఎక్కువగా మోజుపడడం అనేటువంటిది మనం గమనించాం. చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అంటే ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కన్నా కూడా కెమెరా ముందు చంద్రబాబు నాయుడు గారి నటనలు ఎక్కువైపోయాయి. ప్రతి నెల 1వ తేదీ రావడం, ఒక జిల్లాని ఎంపిక చేసుకోవడం, ఆ జిల్లాకు సంబంధించి ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని ఎంపిక చేయడం, ఆ కుటుంబం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక 5-6 కెమెరాలు ఈవెంట్ లాగా ముందే సిద్ధం చేసినటువంటి స్క్రిప్ట్ని తీసుకురావడం, దాని ప్రకారం చంద్రబాబు నాయుడు ఆ కెమెరాల ముందు నటించడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గత అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లాకు వస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు రావడం లేదు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఆ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక కుటుంబాన్ని కలుస్తున్నాడు. ఆ కుటుంబం ముందు ఈవెంట్ లాగా తయారు చేసి ఆ కుటుంబానికి రావడం, ఆ కుటుంబంతో మాట్లాడడం మనం ఈ మధ్య కూడా చూసాం. మంట లేకుండా వంట వండిపోయాడు కావలి నియోజకవర్గానికి వచ్చి. అదే భాగంగా నిన్న చిలకూరులో ఒక గ్రామానికి వచ్చి ఆయన రకరకాలైనటువంటి విన్యాసాలు చేశాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శూన్యం కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా ఇవ్వకుండా దాదాపుగా 6 లక్షల పెన్షన్లకు కోతబెట్టి ఈరోజు మొక్కుబడిగా గ్రామాల్లోకి వచ్చి తాను చెప్పుకునేది ఏమీ లేదు కాబట్టి పెన్షన్ల పంపిణీ పేరుతో ఈరోజు రకరకాలైనటువంటి ఈవెంట్లతో డ్రామాలు ఆడడం అనేటువంటిది మొదలుపెట్టాడు. సరే, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలందరూ మాట్లాడుతున్నారు, పెన్షన్లు ఇవ్వడానికి ఇంత డ్రామాలు అవసరమా? సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏదైతే ఇచ్చాడో అది అమలు చేయాలని ఉండాలా లేదా? కాబట్టి ఒక కుటుంబానికి ఒక ఆటో ఇవ్వడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, అదేదో పెద్ద లబ్ధి చేకూర్చినట్టుగా దానికి పెద్ద బిల్డప్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కుటుంబానికి ఒక ఆటో ఇస్తే లక్షలాది కుటుంబాలకు నువ్వు భరోసా కల్పించినటువంటి వ్యక్తిగా ముద్ర పడాలి అనేటువంటి చిత్రీకరించుకోవాలనేటువంటి తపన తాపత్రయం పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి రాజకీయాలు కావాలన్నా, ప్రజలు అడిగేది మా ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ముఖ్యమంత్రి కావాలన్నా అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి వీటికి ఎక్కడా కూడా మీరు పరిపాలనకు అధినేతగా వ్యవహరిస్తారా, లేదా పబ్లిసిటీ మాస్టర్గా వ్యవహరించి నేను ఈవెంట్ లాగా చేసి ఏదో ఒక విధంగా మెప్పు పొందాలి, దాని ద్వారా నాకున్నటువంటి సొంత ఛానల్లో పచ్చ మీడియా డబ్బా కొడితే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారనేటువంటిది ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. అయితే ప్రతి నెల 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన విన్యాసాలన్నీ కూడా ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ కుటుంబంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు 1వ తేదీ వస్తుంది, ఈ జిల్లాకు వస్తాడంట, ఏ ఇంటికి వెళ్తాడో, ఏ షూటింగ్ జరుపుతాడో, ఏ సెట్టింగ్ వేస్తాడో, ఏమి డైలాగులు వల్లు వేస్తాడో అని చెప్పి దాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో అభివృద్ధి జరుగుతాయి, గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతాయి, గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు అవుతాయి, గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల సమస్యలు తీరిపోతాయి అనేటువంటిది ఎవరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. పెన్షన్ పంపిణీ అనేటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత. దాని ఏదో ఈవెంట్గానో, తాను ఏదో పాపం ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తానే అమలు చేస్తున్నట్టుగా అదేదో సరికొత్త కార్యక్రమం లాగానో ఆయన ఏదో చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పెన్షన్ పంపిణీ పేరుతో విన్యాసాలు ప్రారంభిస్తున్నాడు. కాబట్టి మేము అడిగేది
పింఛన్ ఇవ్వడం అంటే ఒక కుటుంబం ముందు కెమెరాలు పెట్టడం నటించడం కాదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గుర్తించడం మంచిది. మీరు ఏం చేస్తున్నారు? ప్రతి నెల జిల్లాకు వస్తున్నారు, ఒక సభ పెడుతున్నారు, అక్కడ ఒక కుటుంబాన్ని ఎంపిక చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ఎంపిక చేయడంలో కూడా ఎవ్వరు రాకూడదు, ఆ వీధిలో ఎవరు ఉండకూడదు, ఆ చుట్టుపక్కల ఇళ్ళని ఖాళీ చేయించాలా. ముఖ్యమంత్రి గారు పోయే ఇంట్లో ముందుగా జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి బృందం అక్కడికి పోవాలా. ఎవడో వాగ్దాటి బాగుంది, ఎవడు సమాధానం చెప్పగలడు, ఎవరు చంద్రబాబును బాగా పొగడగలడు, ఎవరు చంద్రబాబును పొగడుతుంటే ఆ 5-6 కెమెరాల్లో చిత్రీకరించి దానిని అబ్బా చంద్రబాబు లాంటి సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షుడు ఇంకెవరు లేరన్నట్టుగా ఆయన చిత్రీకరించుకోవడం. ముందుగా ఆయన ఏం అడుగుతాడో వీళ్ళు ఏమి సమాధానం చెప్పాలా. దాని ప్రకారం ఆయన పాపం అవన్నీ మర్చిపోతాడు కాబట్టి ఆ ప్యాడ్లో రాసుకొస్తాడు, ఐప్యాడ్లో. దాన్ని చూసి అడగడం, అమ్మని వీళ్ళు దానికి సమాధానం చెప్పడం. అటువంటి ఒక ఈవెంట్ లాగా చేసి ఈరోజు ఏదో చెప్పినట్టుగా షూటింగ్ జరిగినట్టుగా ఉంటుంది తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక ముఖ్యమంత్రి మా గ్రామానికి వచ్చాడనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు కనిపించేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయి వస్తే అందరినీ కలవాలి, ఆ గ్రామంలో పండగ వాతావరణం ఉండాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చాడు, ఈ గ్రామంలో మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ప్రజలు సంతోషంగా ఉత్సాహంగా ముందుకు రావాలి. ప్రజలకు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం వీలు కల్పించాలి. ఆ విధంగా కాకుండా వచ్చినట్టుగా రెట్టలు పట్టుకొని పోలీసు వాళ్ళు అలాగే బయటేస్తారు. ఆడవాళ్ళైతే మహిళా పోలీసులు ఈడ్చుకుపోతుంటారు. అక్కడ ఎవడన్నా పాపం అయ్యా నా కుటుంబానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చిందని ఎవరన్నా వచ్చి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ముఖ్యమంత్రి గారిని కలవడానికి లేదు, ఫిర్యాదు చెప్పడానికి వీలు లేదు. మీరు ఎంతసేపటికి ముఖ్యమంత్రి గారు చెప్పినవి విని సపోర్ట్ కొట్టిపోవాల్సిందే తప్ప మరొకటి కాదు అన్నట్టుగా మీ ప్రయత్నం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక కుటుంబాన్నే నువ్వు ఎంపిక చేసుకుంటే ఆ కుటుంబం దగ్గరికి పోతే ఆ ఊర్లో ఆ కుటుంబం ఒకటే పేద కుటుంబం అని మీరు భావిస్తున్నారు. మేము తప్పటంలే, ఒక ప్రతి కుటుంబానికి వెళ్లాల్సిందే, ఆ కుటుంబానికి వెళ్లాల్సిందే. ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాటు ఉంటే మీరు సరి చేయాల్సిందే, మంచిదే. కానీ ఆ ఒక్క కుటుంబంతోనే, ఆ గ్రామంలో ఉండేటువంటి ఆ కుటుంబంలో తీసుకున్నటువంటి నిర్ణయంతోనే ఆ కుటుంబానికి ఒక ఆటోనో, ఒక ఇళ్ళో, లేదా వాళ్ళకి ఏదన్నా ఒక 5 లక్షల రూపాయల డబ్బులో ఆర్థిక సాయం అందిస్తే మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదరికం అంతా కూడా నిర్మూలించాం, ఎక్కడా పేదరికం లేదనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పదలుచుకున్నావు అనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు గారు. ఆ విధంగా కాకుండా ఏదో ఇళ్ళు ఇచ్చేసానంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరికీ ఇళ్ళు ఇచ్చినట్టేనా? ఎవరికన్నా ఒక ఆటో ఇప్పిస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ ఉపాధి చూపించినట్టేనా? లేదు ఎవరికన్నా ఒక సహాయం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ కూడా ఆ సహాయం నుంచి గట్టెక్కినట్టుగా ప్రజలు భావించాలనా? ఏది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఒక కుటుంబానికి ఇచ్చినటువంటి సహాయాన్ని కోట్లాది ప్రజల సమస్యలు పరిష్కరించినట్టుగా నువ్వు చూపించుకోవడం అనేటువంటి దాన్ని ఈరోజు ప్రజలు తప్పుపడుతున్నారు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టాలి తప్ప షూటింగ్తో విన్యాసాలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు ఒక కుటుంబానికి ఆటో ఇవ్వడం కాదు, ఒక కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కాదు, ఒక కుటుంబానికి ఇల్లు కట్టడం కాదు. ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి ఎన్ని హామీలు అయితే ఇచ్చావో ఆ హామీలన్నీ అమలు చేసేటువంటి ధైర్యం, స్తోమత, శక్తి నీకు లేక నువ్వు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదో పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రజలు అడుగుతున్నారు. ఇది సంక్షేమ పాలన కాదు, ఇది పబ్లిసిటీ పాలన, ఇది పేదల గౌరవాన్ని నిలబెట్టేటువంటి పాలన కాదు, పేదల కష్టాలని కెమెరా సెటప్గా వాడుకునేటువంటి పాలన అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు జిల్లాలకు రావడం తప్పులేదు, గ్రామాలకు రావడం తప్పులేదు, ప్రజలను కలవడం తప్పులేదు. కాకపోతే ముందస్తుగా ప్లానింగ్ చేసుకుని షూటింగ్ మాదిరిగా ఈవెంట్ లాగా చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి చేయడానికి మాత్రం ఈరోజు ప్రజలు అభ్యంతర పెట్టేటువంటి పరిస్థితి. మా మాట వినటం లేదు, మా మొర ఆలకించలేదు, మా గ్రామానికి వచ్చినా మేము ముఖ్యమంత్రిని కలవలేకపోయినాం, మా గ్రామానికి వచ్చినా మా గ్రామ సమస్యలు చెప్పుకోలేకపోయినాం, మా గ్రామానికి వచ్చినా మా సమస్యలు ఏదన్నా ఉంటే అవి పరిష్కారానికి నోచుకుంటాయేమోనని చెప్పి అనుకుంటే వాటికి ఎక్కడా కూడా సమాధానం కనిపించలేదని చెప్పి. కాబట్టి మీరు చెప్పాల్సింది, మీరు ప్రజల మధ్యకి వెళ్తున్నారా, కెమెరాల మధ్యకి వెళ్తున్నారా, మీరు పాలన చేస్తున్నారా, ప్రచారాలకు సంబంధించినటువంటి షూటింగ్ చేస్తున్నారా అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 25 నెలలు అయింది చంద్రబాబు. 25 దగ్గరలో వెళ్ళాడు, 25 దగ్గరలో పెన్షన్ ఇచ్చాడు, కొన్ని 25 ఆటోలు ఇచ్చాడో లేకపోతే 25 ఇళ్ళు ఇచ్చాడు, ఒక 5-10 లక్షలు సాయం చేశాడో తెలియదు. కానీ ఈరోజు చూస్తే దానికి సంబంధించి 25 ఆటోలు, 25 ఇళ్ళు, 5 లక్షలు 10 లక్షలు ఇస్తే 25 కోట్ల 25,000 కోట్ల రూపాయల పాపం ఆర్థిక సహాయం అందించినట్టుగా, అంత మేర పనులు చేసినట్టుగా ఈరోజు ప్రచారం ఆయన చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు వస్తే లక్షలాది మంది పేదలు ఉన్నారు, వేలాది గ్రామాలు ఎదురు చూస్తున్నాయి, మీరు ఏదన్నా సమస్యలు పరిష్కారం చేస్తారు. నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, రైతుల పాపం అన్ని రకాలైనటువంటి ఆందోళన ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు వాళ్ళ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు, మా బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పని. కాబట్టి మీరు వీటన్నిటిని విస్మరించి 25 నెలల్లో 25 కుటుంబాల దగ్గర 25 షూటింగ్ స్పాట్లుగా బయటి
ఈవెంట్గా పెట్టి తీసుకువెళ్ళడం సరైనటువంటి పద్ధతి కాదనేటువంటిది మా ఆలోచన. అయితే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే మీరు ఏదైతే 25 కుటుంబాల పట్ల ఆసక్తి చూపించారో 25 కుటుంబాలకు సంబంధించినటువంటి ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన చేశారో వాళ్ళ సమస్యలు పరిష్కరించాము అన్నట్టుగా ఏ విధంగా అయితే బిల్డప్ ఇచ్చారో అదేవిధంగా అందరికీ ఇస్తే బాగుంటుందనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆలోచన. మీరు పేదలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. వాటిల్ని అమలు చేయాలి తప్ప ఏదో ఇటువంటి ఈవెంట్తో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయకుండా వాటిని తొక్కిపెట్టి ఏదో ఒక విధంగా పబ్లిసిటీలో వాటన్నిటిని పక్కన పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు అమలు ప్రజలు మాట్లాడుతున్నారు, అయ్యా మేము అర్జీ ఇస్తే దిక్కు లేదు, మా అర్జీలు వినేటువంటి నాదుడు లేడు, పరిపాలన మొత్తం పడుకునింది, ఎక్కడ చూసినా డైవర్షను రాజకీయాలు, ఒకరి మీద నిందలు, బురదలుడి వ్యవహారాలు, ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా బూతులు తిట్టినటువంటి తర్వాత వక్రీకరించడం, వాటికి సంబంధించినటువంటి అంటే ఏదైనా ఒకటి మాట్లాడితే ఒకటిగా వక్రీకరించడం, ఇది కావాల్సింది. ప్రజల సమస్యల పరిష్కారం కావాలి, ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధిని అందించాలి, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉండే సంక్షేమ పథకాలు వాటిని అమలు చేయాలి. వీటన్నిటిని పక్కన పెట్టి మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం, ఒకరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దూషించడం, ఒకరోజు అమరావతి పేరుతో రకరకాలైనటువంటి నాటకాలు, ఒకరోజు చివరికి పవన్ కళ్యాణ్ కుటుంబం పేరుతో కూడా రాజకీయ డ్రామాలు ఆడి దానికి కూడా ప్రజల సమస్యలు ఏదన్నా చర్చకు వస్తాయి, లేదా ప్రజల సమస్య ఉంది, ప్రజలకు సంబంధించి ఏదన్నా ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తుందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సందర్భం తీసుకొచ్చేటువంటి మాట. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా మా పార్టీ మీద అబండాలు వేయకుండా ఏ రోజు కూడా రాజకీయం చేసినటువంటి పరిస్థితి లేదు. మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, నువ్వు మాట్లాడితే నేను 4వ ముఖ్యమంత్రి, నాకు సుదీర్ఘమైనటువంటి పరిపాలన ఉంది అని చెప్తున్నావు. ఇంత రాజకీయ అనుభవం ఉంది, వయసు ఉంది, కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏంటి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది.